హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యుఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు సమీప దూరంలో ఉన్న కోటిలింగాల మహాపుణ్యక్షేత్రం ముక్త్యాల వద్ద ఉన్నాము. కోటిలింగాల దేవాలయంలో ఉన్న శివుడిని పంచముఖ అమృత లింగేశ్వర స్వామిగా పిలుస్తుంటారు. ఈ దేవాలయంను కోటిలింగాల హరిహర మహాక్షేత్రంగా పిలుస్తుంటారు. జగ్గయ్యపేట పట్టణం సమీపంలోని ముక్త్యాల గ్రామంలోని ఈ కోటిలింగాల హరహర మహాక్షేత్రం ఈ రోజుల్లో విపరీతమైన ప్రజాదరణ పొందుతుంది. కోటిలింగాల మహాక్షేత్రం అంటే ఈ దేవాలయం వద్ద కోటి శివలింగాలను ఆవిష్కరిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే భక్తులందరూ తమ స్వహస్తాలతో తక్కువ రుసుముతో శివలింగ ప్రతిష్టాపన చేస్తారు. ఈ కోటిలింగాల దేవస్థానం చుట్టుపక్కల ముక్తేశ్వర స్వామి దేవాలయం, వేదాద్రి నరసింహస్వామి దేవాలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, పెనుగంచిపోలు తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం, పులిచింతల ప్రాజెక్టు తదితర పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ దేవస్థానం చరిత్ర ఏమిటంటే పూర్వం భరద్వాజ అను మహర్షి తీవ్రంగా తపస్సు చేసి ముక్తిని పొందారు. కాబట్టి ఈ ఊరి పేరు ముక్తేశ్వరపురంగా, ముత్యాలగా పిలుస్తూ ఉంటారు. ఈ కోటిలింగాల మహాక్షేత్రంలో శివుడు పంచముఖంగా అంటే 4 దిక్కుల ముఖములు కలిగి ఉండి 5వ ముఖము పైకి చూస్తూ ఉంటుంది. అందుకే ఈ దేవస్థానమునకు పంచముఖ అమృత లింగేశ్వర స్వామి అని పేరు పెట్టారు. అంతేకాకుండా ఈ ఆలయ గర్భగుడికి 4 దిక్కుల నందులను ప్రతిష్ఠించడమే కాకుండా 4 దిక్కుల ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి. ఈ దేవస్థానంలో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ కూడా పురాతన విగ్రహాలుగా చెప్తూ ఉంటారు. ఇక్కడ నాగబంధ ప్రతిష్ఠ, రుద్రాభిషేకం, శాంతి కళ్యాణం, రుద్రహోమం, నవగ్రహ శాంతి పూజ, రాహుకేతు పూజ, వాహన పూజ, అన్నప్రాసన ఇలా అనేక పూజలు ఇక్కడ చేస్తారు. ముఖ్యంగా కోటిలింగాల మహాక్షేత్రంలో భక్తులు వారే తమ స్వహస్తాలతో శివలింగాన్ని ప్రతిష్ఠించే అవకాశం ఉన్న ఏకైక దేవస్థానం ఈ కోటిలింగాల హరిహర మహాక్షేత్రం. అది కూడా తక్కువ రుసుముతో భక్తులు లింగ ప్రతిష్ఠ చేసే అవకాశం ఈ దేవస్థానం వారు కల్పించారు. భక్తులు తాము కోరిన కోరికలను తీర్చాలని మనసులో అనుకుంటూ లింగ ప్రతిష్ఠ చేస్తే శివుడు కరుణించి వారి కోరికలు తీరుస్తాడని చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఈ కోటిలింగాల మహాక్షేత్రంలో 10 లక్షలకు పైగా శివలింగాలను ఈ దేవాలయం చుట్టూ కూడా ప్రతిష్ఠించారు. ఈ విధంగా ఈ మహాక్షేత్రంలో కోటి లింగాలను ప్రతిష్ఠించే అవకాశం ఉందని, అందుకే ఈ దేవస్థానాన్ని కోటిలింగాల మహాపుణ్యక్షేత్రంగా పిలుస్తుంటారు. భక్తులు ఎవరైనా వచ్చి పేరు నమోదు చేసుకుని శివలింగ ప్రతిష్ఠ చేయవచ్చు. ఈ ఆలయ ఆవరణలోనే నాగబంధ ప్రతిష్ఠ కూడా చేసే అవకాశం ఉన్నది. ఈ కోటిలింగాల మహాక్షేత్రం కృష్ణానదికి దగ్గరలోనే ఉండటం వలన కృష్ణానది ఒడ్డున గల పురాతన దేవాలయాలను కూడా దర్శించుకునే వీలుంది. ఇది ఆలయమునకు ఎంట్రన్స్. ధ్వజస్తంభం, గాలిగోపురం కనిపిస్తుంది. ఈ ఆలయంనకు 4 దిక్కులా కూడా నందులను ప్రతిష్ఠించారు. అదేవిధంగా 4 వైపులా కూడా ధ్వజస్తంభాలను కూడా ప్రతిష్ఠించారు. శ్రీ పంచముఖ అమృత లింగేశ్వర స్వామి. ఇది దేవస్థానం. ఇటు ముందు వైపు భక్తులందరూ కూడా శివుడిని దర్శించుకునే వీలుంది.
ఈ కోటిలింగాల మహాక్షేత్రంలో ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. వచ్చిన భక్తులకు అన్నదానం చేస్తారు. భక్తులు కూడా రోజువారీ అన్నదానం చేయుటకు విరాళాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇది గర్భగుడి. ఇక్కడ భక్తులు గర్భగుడిలోకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకోవాలి అంటే ఇక్కడ బన్నీ చొక్కాలు తీసివేసే వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు. ఇది పంచముఖ అమృత లింగేశ్వర స్వామి. శివలింగ ప్రతిష్టాపన చేయాలి అంటే ముందుగానే ఇక్కడ పేర్లు నమోదు చేసుకొని రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆలయంలో పంచముఖ లింగేశ్వర స్వామి వారితో పాటు వినాయకుడి గుడి, కామాక్షి అమ్మవారి గుడి కూడా ఇక్కడ పురాతన విగ్రహాలతోటి ప్రతిష్ఠించారు. ఈ దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణ ఈ పెద్దగా ఉన్నటువంటి నంది. ఈ నంది విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. ఈ దేవాలయం చుట్టూ కూడా చిన్న చిన్నగా అనేక 100-100కు పైగా దేవాలయాలని నిర్మించారు. అందులో అనేక దేవతామూర్తులను ప్రతిష్ఠించడం జరిగింది. కోటిలింగాలు అంటే దేవస్థానం గర్భగుడికి చుట్టూ 4 వైపులా కూడా శివలింగాలని ఈ విధంగా ప్రతిష్టాపన చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా గతంలో వచ్చిన భక్తులు వారి రుసుము చెల్లించి ఈ శివలింగాలని ప్రతిష్ఠించారు. ఈ విధంగా దేవస్థానం చుట్టూ కూడా చిన్న చిన్న గుళ్ళు, అందులో దేవతామూర్తులు, వాటి వెంబడే ఈ శివలింగాల ప్రతిష్టాపన అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా శివలింగాలను, కోటి లింగాలను ఈ గుడి చుట్టూ ప్రతిష్ఠింప చేయాలనేదే ఇక్కడ ఉద్దేశం. అందుకనే ఈ దేవస్థానానికి కోటిలింగాల మహాపుణ్యక్షేత్రంగా పేరు వచ్చింది. చూసారా, ఒక చిన్న గుడి, అందులో దేవతామూర్తులు, దాని పక్కనే మళ్ళీ శివలింగాల ప్రతిష్టాపన. ఈ విధంగా గుడి చుట్టూ కూడా ఒక చక్కటి ప్లాన్ తోటి గుడిని నిర్మించారు. శివలింగాల్లో కూడా 3 రకాలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రింది భాగంలో కొంచెం పెద్ద శివలింగాలు, ఆ పైన ఇంకొంచెం చిన్నవి, ఆ పైన ఇంకా చిన్నవి శివలింగాలను ప్రతిష్ఠిస్తున్నారు. అంటే ఏ శివలింగానికి తగ్గట్టుగా
అనేక రుసుములను ఇక్కడ విడివిడిగా ఏర్పాటు చేశారు. నాలుగో వైపులా కూడా మనకి ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారం దగ్గర నాగేంద్ర స్వామి ఈ విధంగా గోపురాల్లాగా నిర్మించారు. ఈ కోటిలింగాల మహాక్షేత్రంకు ఎప్పుడూ కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. పండుగ రోజుల్లో భక్తుల జనసందోహం పోటెత్తుతుంది. శివరాత్రికి అనేక జాతరలు విరివిగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఈ కోటిలింగాల మహా పుణ్యక్షేత్రాన్ని చూసేందుకు భక్తులు విరివిగా వస్తుంటారు. ఇది జగ్గయ్యపేట పక్కనే ఉన్న జాతీయ రహదారి చిల్లకల్లు ఊరి మీదుగా వెళ్తూ ఉంటుంది. ఆ జాతీయ రహదారికి దగ్గరలో అతి సమీపంలో ఉన్నటువంటి కోటిలింగాల మహాపుణ్యక్షేత్రం. జగ్గయ్యపేట నుండి ముత్యాలకు రెగ్యులర్గా బస్ సౌకర్యం కూడా ఉంటుంది. భక్తులు జగ్గయ్యపేట నుండి బస్ ఎక్కి కోటిలింగాల పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి వస్తూ ఉంటారు. చూసారా శివలింగాలని ఎన్ని ప్రతిష్ఠించారో. ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా వీలైతే దర్శించండి. చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతంలో, విశాలమైనటువంటి ప్రదేశంలో నిర్మించినటువంటి కోటిలింగాల హరిహర మహాక్షేత్రం ఇది. దీనికి అతి సమీపంలోనే కృష్ణానది కూడా ఉంటుంది. ముత్యాల అనే గ్రామంలో కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ కృష్ణానది ఒడ్డున కూడా పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు కూడా ఆ కృష్ణానదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి ఆలయాలను కూడా, పురాతన ఆలయాలను కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి చిన్న చిన్న గుడులు ఇవన్నీ కూడా అనేక మంది భక్తులు విరాళాల రూపంలో ఇక్కడ ఇచ్చి ఇటువంటి చిన్న చిన్న గుడులను నిర్మించారు. మనం చూస్తున్న ఆ గుడుల మీద నిర్మించిన దాతల పేర్లు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా సరే భక్తులు ఇక్కడికి వచ్చి ఇటువంటి వాటికి విరాళాలు సమర్పించి గుడులను నిర్మించే అవకాశం ఉన్నది. అందుకనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కోటిలింగాల మహాపుణ్యక్షేత్రం ఒక ప్రత్యేక ఆకర్షణగా, భక్తులు కోరిన కోరికలు తీర్చే అమృతలింగేశ్వర స్వామిగా పిలుస్తూ ఉంటారు. ఇటువంటి మహాక్షేత్రాన్ని, ఇటువంటి మహాపుణ్యక్షేత్రాన్ని వీలైతే మీరు కూడా దర్శించండి. ఫ్రెండ్స్, కోటిలింగాల హరిహర మహాక్షేత్రం ముత్యాల దేవస్థానం చాలా ఆహ్లాదకరంగా, భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవస్థానంగా భావిస్తూ ఉంటారు. వీలైతే మీరు కూడా దర్శించండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరిచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయుటకు దోహదపడుతుందని భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.